అరుణాచలంలో వెలిగించేటటువంటి కృతికా దీపోత్సవం అని. ఆ దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా ఉండదు. ఆ కొండ చుట్టూ లక్షలాది జనంతో నిండిపోతుంది. ఆ వెలుగుతున్న జ్యోతి చూస్తారు. సాక్షాత్తు శివుని స్వరూపమని భక్తులు నమ్మి పూజిస్తారు. అందరూ సాక్షాత్తుగా శివస్వరూపంగా భావించి ఆ జ్యోతిని నమస్కారం చేసుకుంటారు. ఆ జ్యోతి బ్రహ్మ విష్ణువులకు జ్యోతి స్వరూపంగా సాక్షాత్కరించిన చోటు. పంచభూతాలలో అగ్నిస్థలముగా అరుణాచలం వెలిసింది. అరుణాచలం గర్భాలయంలో ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు ఫీల్ చేయవచ్చు. బయట ఎంత చల్లగా ఉన్నా గర్భాలయం వద్ద మీరు నిలిస్తే వేడిగా ఉంటుంది. అది మీరు ఫీల్ చేయగలరు. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం కనుక కార్తీక దీపం మన కొరకే కాకుండా మన పాపాలను తొలగించి లోకోపకారం చేసి సమస్త జీవులకు ఉద్ధరించే దీపం కాబట్టి ఆశ్వీజ మాసం చివరిన వచ్చే తిథి నాడు వెలిగించే దీపంతో పాటు మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటికి దీపానికి అంత గొప్పతనం ఉంది.